పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. మా రైతులకి క్రిమి సంహారక మందులు దొరికేటే కాదు, పోలీస్ స్టేషన్లో 20 రోజులవి రాత్రి 12 గంటలకు కరెంట్ ఇచ్చేవాళ్ళు. పాములు గారి చాలా మంది రైతులు చనిపోయే పరిస్థితి వచ్చింది. అక్కడ నుంచి ప్రారంభించాం మన జీవితాన్ని. ఈ రోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసిన ఏకైక రాష్ట్రం మన రాష్ట్రం. ఆ విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నేను మిమ్మల్ని అందరినీ చూస్తున్నాను. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం చేసిన సంక్షేమ కార్యక్రమాల పట్ల మీరు ఆనందంగా ఉన్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా చెప్పాలి. ఆపోజిషన్ పార్టీ కనపడాలి. పోటీ చేసే అభ్యర్థుల గుండెలో రైలు పరిగెత్తించాలి. మేమందరూ ఆనందంగా ఉన్నామని చేలిపైకెత్తండి. అదే నేను తీసుకున్న స్ఫూర్తి. నేను ఒకటి ఆలోచించాను, పేదవాళ్ళ పక్షపాతిగా ఉండాలనుకున్నా నేను. అందుకనే మీరు చూస్తే కొంతమంది పెద్దలు ముసలి వాళ్ళైనాక చాలా ఇబ్బంది పడ్డారు. కొంతమంది పిల్లలు చూసుకోలేక, చూసుకునే వెసులుబాటు ఉన్న చూడకుండా వాళ్ళ ఆత్మ గౌరవాన్ని చంపుకొని బతికితే నేను ఒకటే ఆలోచించా, మీకు పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పి పెద్ద కొడుకు బాధ్యత నిర్వహించిన వ్యక్తిని నేను 200 రూపాయలు 2000 రూపాయలు చేసి 10 రెట్లు భరోసా కల్పించిన వ్యక్తిని నేనని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు వాళ్ళందరినీ మీరంతా గౌరవంగా చూస్తున్నారు. మనవాళ్ళు అయితే చాక్లెట్లు కానీ అదే మరి ఐస్ క్రీమ్ గురించే పరిస్థితికి వచ్చారు. కోడళ్ళు అయితే మర్యాద చూసుకుంటున్నారు. కొడుకులు కూడా ఆప్యాయంగా పలకరిస్తారు. అవునా కాదా? డబ్బుల మాయ. డబ్బులుంటే అందరూ బాగుంటారు, డబ్బులు లేకపోతే ఎవరు పలకరించరు. కన్న తల్లిదండ్రులు కూడా పలకరించారు. అందుకే చెప్పాను, 2000 రూపాయలు పింఛను నెలవారీగా పద్ధతి ప్రకారం మీ ఇంటికి పంపిస్తున్నా. అది నేను చూపించిన చొరవని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇక్కడే మా ఆడబిడ్డలు ఉన్నారు. ఏమమ్మా మీరంతా ఒకసారి గతాన్ని ఆలోచించుకోవాలి. ఇంత హుషారుగా ఎప్పుడన్నా ఉన్నారా మీరు? ఏం చెల్లమ్మలు ఉన్నారా? ఎప్పుడన్నా జీవితంలో ఉన్నారా ఇంత హుషారుగా? ఒకప్పుడు చిన్నప్పుడు తల్లిదండ్రుల పైన, పెద్ద అయితే భర్తల పైన, ముసలివాళ్ళైతే పిల్లల పైన మీకు ఏం తెలియదు, అన్ని మేమే చేస్తాం, మీరు వంట మాత్రం చేయమనే పరిస్థితి నుంచి ఈరోజు డాక్రా సంఘాలు పెట్టి, ఉద్యోగాల్లో కాలేజ్ సీట్లు రిజర్వేషన్లు పెట్టి, మా ఆడబిడ్డల పేరుతోనే ఆస్తులన్నీ పెట్టి ఈరోజు నేను ముందుకు వచ్చాను. వంట గ్యాస్ ఇచ్చాను, మరుగుదొడ్లు కట్టా, అన్ని పనులు చేశాను. ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ మీ సౌభాగ్యం కోసం, మీ ఇంట్లో గౌరవం కోసం, వేరే వాళ్ళపైన ఆధారపడకుండా ఉండడానికై 2 సార్లు పసుపు కుంకుమ పెట్టా. ఏమమ్మా ఒకసారి గుర్తుపెట్టుకోండి, మీ అన్న తమ్ముళ్ళు పెడుతున్నారా? మీకు పెట్టలేదని వాడు చేలిపైకెత్తండి. అన్న తమ్ముళ్ళు కూడా పెట్టలేదని వాడు చేలిపైకెత్తండి. ఇది వాస్తవం. ఎవరో ఒక అన్న ఉంటే ఎప్పుడో మంచివాడైతే పండగ పూట ఒక చీర కొనిస్తారు, అంతే కదా తల్లి? నేను అది కాదు, నా జీవితాంతం మా చెల్లెమ్మలకి ఇవ్వాలని పసుపు కుంకుమ ద్వారా మీ సౌభాగ్యాన్ని ఎప్పటికప్పుడు పెంచాలని, మీ గౌరవాన్ని పెంచాలని నేను ఆలోచిస్తున్నా. తప్పకుండా మాటలు నిలబెట్టుకుంటా. మీ ఆదాయాన్ని పెంచుతా. రుణాలు మనం చూస్తున్నాం. 5 సంవత్సరాల్లో 1 కోటి మందికి 1,00,000 కోట్ల రూపాయల రుణం కానీ, పసుపు కుంకుమ కానీ అనేక కార్యక్రమాల్లో మీకు ఇచ్చాం. నేను అడుగుతున్న, తెలంగాణ ధనిక రాష్ట్రం ఇవ్వలా, నేనే ఇచ్చా మీకు. ఇంకో పక్క నేను మా ఆడబిడ్డలందరినీ కోరుతున్నా, నాకు పెద్ద సైన్యం మా చెల్లెమ్మలు. మీరు ఎవరు పిలవాల్సిన పనిలే మిమ్మల్ని, మీ అన్నగానే పిలిపిస్తున్నా. మొత్తం చెల్లెమ్మలంతా ఇంటింటికి వెళ్ళాలి, ప్రతి ఒక్కరి ఓటేపించాలి. ఈ రాష్ట్ర ద్రోహులకి బుద్ధి చెప్పే పరిస్థితి మా చెల్లెమ్మలకి అప్పచెబుతున్నానని మరొకసారి కోరుతున్నా.
మీరందరూ నన్ను ముఖ్యమంత్రి చేశారు. నేను ఈ పనులు చేయగలిగాను. దీంతో వీళ్ళందరికీ కోపం ఉంది. ఆ విషయం కూడా మీరు ఆలోచించాలి. రాజకీయం, నేను ఆ విషయం కూడా చెప్తాను మీకు. ఈరోజు రైతులు ఉన్నారు. ఒకప్పుడు కోనసీమలో క్రాప్ హాలిడే, గిట్టుబాటు ధర లేదు, నీళ్లు వచ్చేటివి కాదు, అన్ని సమస్యలే. అక్కడి నుంచి ప్రారంభించాను. 2 నెలల్లో కరెంటు కొరత తీర్చాను. అదే మరి ఎక్కడా ఇబ్బందులు లేకుండా చేశాను. దిగుబడి బాగా పెంచాం, నీళ్లు ఇచ్చాం, మైక్రో న్యూట్రియంట్స్ ఇచ్చాం, ట్రాక్టర్లు ఇచ్చాం, హార్వెస్టర్లు ఇచ్చాం. రైతుకు ఎలాంటి కష్టం లేకుండా చేయడానికి ముందుకు పోతున్నాం. ఆ రోజు రుణమాఫీ 24,500 కోట్లు. తెలంగాణలో ఇచ్చింది ₹1,00,000 ఇస్తే మీ మీద ప్రేమతో 1,50,000 ఇచ్చాను. వన్ టైం సెటిల్మెంట్ 50,000 ఇచ్చాను. ఈరోజు మళ్ళీ అన్నదాత సుఖీభవ పెట్టాను. నేను శాశ్వతంగా రైతు పెద్దన్నగా శాశ్వతంగా మిగలాలనే ఉద్దేశంతోనే రైతుల కోసం అన్నదాత సుఖీభవ తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం 6,000 ఇస్తే అదనంగా 9,000 ఇస్తున్నాం. 300 అడుగుల వరకు ఉచితంగా ఇస్తానని ఒక్క పైసా వాళ్ళు పెట్టుకునే పని లేదని ఇప్పుడే అనౌన్స్ చేశా. మళ్ళీ ఇక్కడ చెప్తున్నా, ఈ ప్రాంతంలో ఏవైతే ఇండ్లున్నాయో భూమి లేదు కాబట్టి 1+2 గాని 1+3 గాని కట్టిస్తా. ఇదే డబ్బులు ఖర్చు పెట్టి 1+2 3 కట్టి మీరు పశువులు కట్టేసుకోవాలంటే బ్రహ్మాండమైన షెడ్లు వేపిస్తాం. పక్కనే ఏ పని కావాలని చేపిస్తా. నేను ఒకటి ఆలోచిస్తున్నా, మా ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. మీ ఆరోగ్యం కోసమే, మీ ఆనందం కోసమే నేను పనిచేస్తున్నా. 22 సర్వీసులు తీసుకొచ్చాం. హెల్త్లో ఒక్క పైసా మీరు ఖర్చు పెట్టే పని లేదు. ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఇప్పుడిచ్చే డబ్బులే కాదు, కొత్తగా మీరు చూస్తే 5 లక్షల రూపాయలు మీరు నచ్చిన హాస్పిటల్ పోవడానికి పూర్తి ఆరోగ్య ఖర్చులు ప్రభుత్వమే పెట్టుకుంటాం. బీపీఎల్ అందరికీ ఇస్తాం. ఇంకొక పక్కన ఎవరైనా ఆడబిడ్డలు డెలివరీ చేయాలంటే నచ్చిన హాస్పిటల్ పోతే మనమే బిల్లు కడతాం. మీ మందులు కూడా ఒక పైసా మీరు పెట్టుకోకర్లేదు. మీ మందులకు డాక్టర్ సర్టిఫికేట్ ఉంటే ఏ మందుల షాపు పోయినా మళ్ళా ప్రభుత్వమే చేయక్కర్లేదు. ఏ మందుల షాపుకు పోయినా మీకు మందులు ఇస్తారు. ఆ రిసిప్ట్ మాకు పంపిస్తే నేరుగా వాళ్ళ అకౌంట్కి నేరుగా డబ్బులు పంపిస్తారని మరొకసారి తెలియజేస్తున్నా. ఉచితంగా మందులన్నీ సరఫరా చేస్తాం. దేనికోసం చేస్తున్నాం? మీరు ఆనందంగా ఉండాలి. నేను కష్టపడతా, ఇంకా శ్రమ చేస్తా. ఊర్లు చూడండి ఎంత కళొచ్చాయి. సిమెంట్ రోడ్లు వేసాం. ఇక్కడికి వస్తే నాకు ఎంత ఆనందంగా ఉందంటే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తాను. అంత పచ్చడి. మంచి మనసుండే మీరు మంచి నీళ్ళు అడిగితే కొబ్బరి నీళ్ళు ఇస్తారు. మీరు అంత మంచివాళ్ళు. అలాంటి మిమ్మల్ని చూసినప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందంటే అంత ఆనందం. అలాంటి పచ్చని ప్రదేశంలో మీరు చూస్తే పోలవరం కూడా కడుతున్నాం. పోలవరం పూర్తయితే మీకు నీటి సమస్య లేదు. ఇంకా ఎంత ఇప్పుడే ఇస్తున్నా, రేపు ఆ సమస్య కూడా లేదు. మొత్తం జిల్లాని సస్యశ్యామలం చేసే బాధ్యత అన్ని రంగాల్లో మీరు చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా అయిపోతా ఉంది. సిమెంట్ రోడ్లే వేసాం, మరుగుదొడ్లు కట్టాం. ప్రతి ఒక్క ఊరిలో వంట గ్యాస్ ఇచ్చాం. ఈరోజు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పోతున్నాం. 1.5 సంవత్సరంలో మీ ఇంటికే నేరుగా కొళ్ళాయి ద్వారా నీళ్లిచ్చే బాధ్యత నేను తీసుకుంటున్నా. అది కూడా ఫైనలైజ్ చేస్తాం, అది కూడా పూర్తి చేస్తాం. ఇంకిక్కడ ఏం పనులు ఉంటాయంటే మీరు ఆలోచించాల్సింది, మీరు డబ్బులు సంపాదించే మార్గం ఇండస్ట్రీ కానీ టూరిజం కానీ దీన్ని ఎక్కువ ప్రమోట్ చేయాలి. దానివల్ల ఇంట్లో కూర్చొని మీరు డబ్బులు సంపాదించే మార్గం వస్తుంది. మీ ఆదాయాన్ని పెంచే మార్గం ఆలోచిస్తున్నాం. ఒక పక్క ప్రకృతి సేద్యం, ఇంకో పక్కన ఇండస్ట్రీలో కూడా మానవ వనరులు ఉపయోగించుకుని మీకుండే సహజ వనరులు ఉపయోగించి మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది.
నేను ఆ కార్యక్రమాన్ని చేసినప్పుడు ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోవాలి. 5 సంవత్సరాల కంటే ముందు 5 సంవత్సరాల తర్వాత ఏం జరిగిందో ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మళ్ళీ 2019-24కి నేను కార్యాచరణ ప్రణాళిక తయారు చేశాను. ఈరోజు మీ ఆదాయం 82,000 రూపాయలు ఒకప్పుడు, ఇప్పుడు 1,65,000 రూపాయలు తలసరి ఆదాయం. కొంతమందికి ఎక్కువ వస్తుంది, కొంతమంది తక్కువ వస్తుంది. అయితే దీన్ని 3,50,000 రూపాయలకి 2024 పెంచుతాను. ప్రతి ఒక్కరి ఆదాయం నెలకు 20,000 తీసుకొచ్చే బాధ్యత నాది అని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్న పేదవాళ్ళందరికీ సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాను, ఇండ్లు కట్టిస్తాను, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాను. అదే సమయంలో మీ ఆదాయాన్ని పెంచుతా, మన పిల్లలకు ఉద్యోగాలు ఇప్పిస్తా. ముఖ్యమంత్రి యువనేస్తం పెట్టాను. మీరు పిల్లల మీద మీరు బాధపడాల్సిన అవసరం లేదు. అందరికీ చదువు చెప్పించడమే కాదు, వాళ్ళకందరికీ నైపుణ్యాన్ని నేర్పించి ఉద్యోగం ఇప్పించే బాధ్యత, పరిశ్రమలు తీసుకొచ్చే బాధ్యత నాది. చాలా కష్టాలు వచ్చాయి. 18 హామీలు ఇచ్చారు, ఒక్క హామీ కూడా నిలబెట్టుకోవాలా. ఆ రోజు నరేంద్ర మోడీ తిరుపతిలో మాట్లాడాడు వెంకన్న సాక్షిగా. అమరావతికి వచ్చి మన ముఖాన నీళ్లు మట్టి కొట్టి వెళ్ళిపోయాడు. కేసీఆర్ ఇవ్వాల్సిన ఆస్తులు ఇవ్వాలా. ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని ఇబ్బందులు పెట్టారు. గట్టిగా అడిగాను మీకోసం. నా మీద కానీ పార్టీ మీద కానీ రాష్ట్రం మీద దాడులు ప్రారంభించారు. ఇన్కమ్ ట్యాక్స్ని పంపించారు, ఈడీని పంపించారు, సిబిఐ దాడులు చేస్తున్నారు. కొంతమంది భయపడిపోయే పరిస్థితికి వచ్చారు. తెలంగాణ ప్రభుత్వం మన మీద కక్ష కట్టింది. ఎందుకంటే 1,00,000 కోట్లు రావాలి మన వాటా కింద. 60 ఏళ్లు కష్టపడ్డాం. ఆస్తుల్లో వాటా ఉంటుంది. ఒక ఇంట్లో తండ్రికి 2 పిల్లలుంటే విడిపోయిన తర్వాత ఇద్దరికి సమానంగా ఆస్తి పంచుతారు. మన కష్టార్జితం అది రాలా. నేను కష్టపడ్డాను. చాలా మంది అడిగారు నన్ను, మీరు కష్టపడ్డారు, మీరు వెళ్ళిపోతున్నారు, మీకు బాధ లేదంటే నాకేం బాధ లేదు, మళ్ళీ నేను కష్టపడతా. భగవంతుడు నాకు ఆ శక్తి ఇచ్చాడు. తెలంగాణ కంటే మళ్ళా ఇంకో బ్రహ్మాండంగా పనిచేసి మరో ఆంధ్రప్రదేశ్ని బ్రహ్మాండంగా డెవలప్ చేస్తానని ఆ రోజు ఇక్కడికి వచ్చాను. 5 సంవత్సరాలు ఆదాయం తక్కువ, కానీ తెలంగాణ కంటే మెరుగైన పాలన, మెరుగైన సంక్షేమం, మెరుగైన ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక సదుపాయాలు అన్నీ చేశాను. కానీ ఈరోజు తెలంగాణ మన మీద కక్ష కట్టి, మొన్న ఎన్నికలకు నేను పోతే 35 సంవత్సరాలుగా మన పార్టీ ఉంది. మీరు ఈ విషయం అందరూ ఆలోచించాలి. ఎన్ని అవమానాలు చేశాడో ఒక్కసారి మీరు ఆలోచించాలి. నేను దిగమింగాను. విభజన సమయంలో ఆంధ్ర వాళ్ళంతా రాక్షసులని మాట్లాడాడు, లూటర్స్ అని మాట్లాడాడు, దోపిడీదారులు అన్నాడు. అయినా కూడా ఓపిక పట్టాం. ఆ తర్వాత మీరు చూస్తే ఆంధ్రాలో బిర్యానీ పేడ బిర్యానీ అన్నాడు. ఉలవచారంటే కాదు, ఇది మా దగ్గర పశువులు తింటాయని మాట్లాడాడు. నీచాతి నీచంగా మాట్లాడాడు. పోలవరానికి అడ్డుపడ్డాడు. 7 మండలాలు విలీనానికి అడ్డుపడ్డాడు. నీళ్లకు అడ్డుపడ్డాడు. మనకి ఇవ్వాల్సిన కరెంటు రేటు, కరెంటు బకాయిలుంటే మీరే మాకు ఇవ్వాలని ఎదురుదాడి చేసే పరిస్థితి వచ్చాడు. దీనికి అంతటికి కారణం ఇక్కడ ఒక నాయకుడున్నాడు, కోడి కత్తి పార్టీ. ఈయన అండ చూసుకున్నారు. మోడీ, కేసీఆర్ ఇద్దరు రెచ్చిపోతున్నారు. ఈయన నాటకాలు ఆడుతున్నాడు. ఆ నాటకాల్లో మనకు అన్యాయం జరుగుతుంది. తమ్ముళ్ళు, ఈరోజు మీరందరిలో కూడా ఒక చైతన్యం రావాలి. ఈరోజు వెనుకబడిన వర్గాలకు మీరు చూస్తే ఎప్పుడూ తెలుగుదేశం పార్టీకి వెన్నెముక వెనుకబడిన వర్గాలు. అందుకే నేను ఆలోచించా 25 కార్పొరేషన్లు పెట్టి ఆదరణ పెట్టి పూర్తిగా వెనుకబడిన వర్గాల్ని పైకి తీసుకొస్తాను. సీట్లు కూడా అగ్రభాగాన మనం ఇచ్చాం. నెంబర్ 1 ఎవరికంటే వెనుకబడిన వర్గాలకే సీట్లు ఎక్కువ ఇచ్చాం. ఒక బలహీన వర్గాల నాయకుడు మన పీతాని సత్యనారాయణ గారు ఇక్కడ ఉండడం గర్వ కారణం అని చెప్పి కూడా నేను ఒక సమర్థవంతమైన నాయకుడు,
ఒక స్థిరత్వం ఉండే నాయకుడు. ఒక పద్ధతి ప్రకారం నాకు మంత్రివర్గంలో కూడా ఏదైనా ఉంటే మంచి ఆలోచనలు ఇచ్చి ఒక డైరెక్షన్ ఇస్తే సమర్థవంతంగా పనిచేసే వ్యక్తి పీతాని సత్యనారాయణ గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అక్కడి నుంచి మీరు ఒకసారి చూసినప్పుడు కేసీఆర్ ఎందుకు మన మీద పడ్డాడంటే తెలంగాణలో మన ఆస్తులన్నీ ఎగ్గొట్టడానికి. గొడవ పెట్టుకుంటే ఆస్తులు ఎగ్గొట్టచ్చు, మామూలుగా ఉంటే మనం అడుగుతాం. కాబట్టి మన మీద దాడి ప్రారంభించాడు. ఆ దాడికి సహకరించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈయనకి సంబంధం ఏంటంటే హైదరాబాద్లో ఆస్తులున్నాయి, అడ్డంగా సంపాదించాడు. అవన్నీ కూడా అవినీతిగా వచ్చాయి కాబట్టి కేసులు పెడితే ఈయన జైలుకు పోవడం ఖాయం. మొన్నే ఈడీ కూడా ఒక కేసు పెట్టారు. 100 ఎకరాలు హిందూజా ల్యాండ్, అందులో పర్మిషన్ ఇవ్వడానికి 10 ఎకరాలు ఈయన తీసుకున్నాడు. డబ్బులు ఆయనవి షెల్ కంపెనీలు పెట్టి మళ్ళా వాడకే పంపించి ఈ భూమి కొట్టేసే పరిస్థితి వచ్చాడు. అది కేసీఆర్ దగ్గర చాలా ఉన్నాయి ఇలాంటివి. అందుకే వీళ్ళందరినీ పెట్టుకున్నాడు. ఒక పక్క సిబిఐని మోడీ ఉపయోగిస్తున్నాడు. తెలంగాణలో ఉండే ఆస్తుల కేసులు కేసీఆర్ ఉపయోగిస్తున్నారు. ఇద్దరు కలిసి మన మీద దాడి చేశారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, కేసీఆర్ మన మీద దాడి చేస్తే మీరు వదిలిపెడతారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆడపిల్లలు కూడా మనకు రోషం ఉందా, పౌరుషం ఉందా, ఆత్మగౌరవం ఉందా, పోరాటానికి సిద్ధమేనా? ఇటీవల కాలంలో ఏం చేశాడు? హైదరాబాద్ లో ఉండే ఆర్థిక మూలాలపైన దాడులు చేశాడు. ఎవరికైనా భూమి ఉంటే అమ్ముకోకూడదని సాక్షాత్తు డీజీపీ ఇల్లు కట్టుకుంటే కాంపౌండ్ వాళ్ళు ఇది ఉందని మన కోర్టు ఇచ్చిన ఇమేటికి కూలగొట్టాడు. అధికారులపైన ఒత్తిడి పెంచాడు. జగన్మోహన్ రెడ్డి మాత్రం బ్రహ్మాండంగా సపోర్ట్ చేసే పరిస్థితికి వచ్చాడు. నాకు చెప్పాడు రిటర్న్ గిఫ్ట్ పంపిస్తా అన్నాడు. మీరు చూశారు, ఆ రోజు పంపించాడు నాకు రిటర్న్ గిఫ్ట్. ఆ గిఫ్ట్ ఏంటంటే 1000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి డబ్బులు పంపించి మన మీద పగ తీర్చుకోమని కేసీఆర్ పంపిస్తాడు. తెలంగాణలో ఏకపక్షంగా ఉండాలి. అక్కడ వేరే పార్టీ ఉండకూడదు, వేరే నాయకులు ఉండకూడదు. ఇక్కడ మాత్రం జగన్మోహన్ రెడ్డి రావాలి, కోడికత్తి పార్టీ రావాలి, ఈయన పెత్తనం సాగాలి. ఈ నాయకుడిని ఒకసారి ఆలోచించండి. ఎప్పుడు కూడా అవకతవకలు, అన్యాయాలే. ఈ రోజు మీరు చూశారు, ఒక అఫిడవిట్ వేశాడు. ఆ అఫిడవిట్లో మీరు చూస్తే 31 కేసుల్లో నిందితుడు జగన్. ఏం తమ్ముళ్ళు, మీరు ఏమైనా ఒక ఆడబిడ్డ, ఒక మగబిడ్డకి పెళ్లి కావాలంటే వధువును కానీ వధూవరుని కానీ జాతకాలన్నీ చూస్తారు, 3-4 తరాలు కూడా చూసుకుంటారు. ఇంకో పక్కన ఇంట్లో ఒక మనిషిని పెట్టుకోవాలంటే మనం అన్నిసార్లు ఆలోచిస్తాం. ఈరోజు 31 కేసుల్లో నిందితుడిగా ఉండి అలాంటి వ్యక్తి ఇప్పుడు మన ముందుకు వస్తున్నాడు. దేశంలో ఇలాంటి నిందితుడు ఎక్కడా లేడు. ఇన్ని కేసులుండే వ్యక్తి ఒక్క జగన్మోహన్ రెడ్డి తప్ప దేశంలో ఎవరు లేరు. సిబిఐ కేసులు 11 ఉన్నాయి, ఈడీ కేసులున్నాయి, వేరే కేసులున్నాయి, మన రాష్ట్రంలో ఉన్నాయి, హైదరాబాద్లో ఉన్నాయి, తెలంగాణలో ఉన్నాయి. ఈ విధంగా కేసులన్నీ పెట్టించుకొని ఇక్కడికి వస్తున్నాడు. ఈ రోజు ఇది కూడా బయట వచ్చిందంటే ఎన్నికల కమిషన్ చాలా స్పష్టంగా చెప్పారు. ఎవరిపైన నేరాలున్నా, ఎవరిపైన కేసులున్నా ఇవన్నీ కూడా పబ్లిసైజ్ చేయాలి. మళ్ళా ఇంకోటి ఉంది, ఈయన ఖర్చులతోనే 3 సార్లు పేపర్లో అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వాలి. ఇలాంటి కరుడు గట్టిన నేరస్తులని ప్రజలకందరికీ తెలియాలి. తర్వాత ఎన్నికల్లో మీరు ఓటేయాలి. అంటే కరుడు గట్టిన నేరస్తులకు ఓటేస్తారా తమ్ముళ్ళు, ఆడబిడ్డలు? మిమ్మల్ని మొన్ననే చూశారు, డేటా సెంటర్లో సేవామిత్ర డేటా అంతా తీసి వైఎస్ఆర్ కాంగ్రెస్కి ఇస్తారు. నిన్ననే మళ్ళా మీరు చూస్తే ఫామ్ 7 పెట్టి మొత్తం మన ఓట్లన్నీ తీసేస్తారు. నిన్న వాళ్ళ ఇంట్లో ఒక విషయం జరిగింది, మీరు చూశారు. వివేకానంద రెడ్డి గారి హత్యని
గుండెపోటు మరణం కింద చిత్రీకరించారు. ఇక్కడే సాక్షి పేపర్ టీవీ ఉంటుంది, పనికిరాని టీవీ. అన్ని తప్పుడు వార్తలు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి అవునని. అన్ని తప్పుడు వార్తలే. ఇప్పుడే పీతాని ఇక్కడ ఉంటే నేను అటు పోతానే పీతాని పార్టీ మారిపోతున్నాడు, పోటీ మానేస్తున్నాడు, సేవా విత్తనాలు చేస్తున్నాడు. కొంచెమైనా బుద్ధి అయినా ఉండాలి, జ్ఞానమైనా ఉండాలి ఇలాంటి తప్పుడు వార్తలు వేయడానికి. ఏదంటే అది ఒక అంబోతు మారిగా తయారయ్యారు వీళ్ళు. ఇష్టానుసారంగా చేయడం, అడిగితే రాజకీయం, అడిగితే మీరే చేశారని ఎదురుదాడి చేయడం. అమెరికాలో మామూలుగా ఇన్వెస్టిగేషన్ చేస్తే వాడు చేస్తా ఉంటారు. నేరస్తుడు కరుడుగట్టు నేరస్తుడు అంటే మన జగన్మోహన్ రెడ్డి మారిగా ఎన్ని కేసులన్నా పెట్టండి నవ్వుతూ మాట్లాడతాడు. ఎన్ని తప్పుడు పనులు చేయండి హుషారుగా నడుస్తూ ఉంటాడు. అంటే మనల్ని మోసం చేయడానికి నేనే తప్పు చేయలేదని. ఇంకో పక్క ఎదురుదాడి చేస్తాడు. ఇంకో పక్క అందరిని అలాంటి వాళ్ళు చుట్టుపక్కల పెట్టుకుంటాడు. ఇంకో పక్క ఆత్మ ఘోషిస్తూ ఉంటుంది, నువ్వు తప్పు చేశావని. అయినా ఇంకా తప్పులు చేస్తానే ఉంటాడు. ఎప్పుడో ఒకసారి ఇది బద్దలవుతుంది, అతనే ఒప్పుకునే పరిస్థితి వస్తుంది. అలాంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ జగన్మోహన్ రెడ్డి మనకు అవసరం లేదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. చితగొట్టి అడ్రస్ గల్లంతా ఎరుగు చేయాలి. వీళ్ళకొక్క ఓటేయడానికన్నా అర్హత ఉందా? వీళ్ళ మీటింగులు పోవడం న్యాయమా? మనం వీళ్ళ మీటింగులు వెలవెలబోవాలి. ఒక రాజకీయ పార్టీగా మనం బాయ్కాట్ చేయాలి. తప్పుడు వ్యక్తుల్ని సహకరిస్తే వాళ్ళని ఫాలో అయితే మనకు చాలా నష్టాలు వస్తాయి. నేను అడుగుతున్నా, బాధతో అడుగుతున్నా, ఆవేశంతో అడుగుతున్నా, కోపంగా అడుగుతున్నా, కేసీఆర్ ఎవరిక్కడ పెత్తనం చేయడానికి? ఏం తమ్ముళ్ళు మీకు రోషం లేదా? ఏమంటారు మీరు? ఆత్మగౌరవాన్ని చంపుకుంటామా? పోరాటానికి సిద్ధంగా ఉన్నామా? నమ్మకమేనా? చెప్పండి. పోరాటానికి సిద్ధంగా ఉన్నాం చెప్పండి. ఏమమ్మా ఆడబిడ్డలు కూడా, మీరు కూడా వీరవనితులు తల్లి. ఝాన్సీ లక్ష్మి మారికి మీరు పోరాడాలి అవసరమైతే. మీకు కూడా బ్రహ్మాండమైన తెలివితేటలున్నాయి. మీ భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు, భావితరాల భవిష్యత్తు. ఒక్కసారి మోసపోతే శాశ్వతంగా నష్టపోతాం. అందుకే నేను అడుగుతున్నా, ఇది క్రూషియల్ ఎలక్షనే కాదు. కేసీఆర్ అంటున్నాడు 16 సీట్లు నేను గెలుస్తానని. అందరిని లాగేశాడు. అక్కడ ఎవరో మాట్లాడరు. అక్కడ ఒక డిక్టేటర్ పాలన, ఎమర్జెన్సీ మారిగా ఉంటుంది. దాడులు చేస్తారు. ఆర్థిక ఉగ్రవాదుల మారిగా ప్రవర్తిస్తున్నారు. అందుకే నేను మిమ్మల్ని అడిగేది ఒకటి, మీరు నాకు శక్తినివ్వండి. 25 సీట్లు గెలిపించండి, 175 అసెంబ్లీ గెలిపించండి. ఈ కేసీఆర్ ఎవరో నేను చూస్తా, వీళ్ళ పెత్తనం ఏంటో నేను తేల్చుకుంటానని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. రాష్ట్రంలో ఉండి అందరినీ ఒకటే కోరుతున్నా, 5 కోట్ల మంది ప్రజలే సైనికులు రేపు జరిగే ఎన్నికల యుద్ధానికి. మీరు క్యాండిడేట్ ని చూడొద్దండి, నన్ను చూడండి. మీరు గెలిపించండి. ఎవరైనా తప్పులు చేస్తే నేనే నియంత్రణ చేస్తా, నేనే కంట్రోల్ చేస్తా. మీకు సుపరిపాలన ఇస్తా. మీకు అందుబాటులో ఎమ్మెల్యేలని, ఎంపీలని అందరూ ఉంటాం, మంత్రులు కూడా ఉంటాం, నేను కూడా ఉంటా. ఎప్పటికప్పుడు సమాచారం తెప్పిస్తా. కార్యకర్తలకు, నాయకులకు కోరుతున్నాను, మీరు కూడా చూడండి, నిద్రపోవద్దండి. ఇది మీకోసమే కాదు, పార్టీ కోసమే కాదు, భావితరాలకు మనం చేసే త్యాగం, మనం పడే కష్టం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ రోజు నేను ఒకటి అడుగుతున్నా, మిమ్మల్ని అన్ని పనులు చేశాం. 1-2 పనులు కాదు, మీరు పనులు అనేటివి సునాయాసంగా అన్ని కూడా పూర్తి చేశాం. ఈరోజు మీరు ఒకసారి చూడండి, ఈరోజు కరెంటు కొరత ఎక్కడన్నా ఉందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. 9 గంటల వ్యవసాయానికి ఇస్తున్నాం లేదని అడుగుతున్నా. ఇంకో పక్కన కియా మోటార్ కానీ, ఇసుజు కానీ, హీరో కానీ, అశోక్ లేలాండ్ కానీ,
ఎస్సీఎల్ లాంటి కంపెనీలు తెచ్చాం. ఇంకా ఎక్కువ కంపెనీలు వచ్చి మన పిల్లలకు ఉద్యోగాలు రావాలన్నా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. రావాలని గట్టిగా చెప్పండి. గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేసావా లేదా? మీరు ఆనందంగా ఉన్నారా లేదా? ఇంకో పక్క 30 లక్షల ఇండ్లు కట్టాం. ఇప్పుడే చెప్పాను, పట్టణంలో కూడా ప్రతి ఒక్కరికి పర్మనెంట్ ఇల్లు ఉండాలి, ఆనందంగా ఉండాలి, నా సొంత ఇంట్లో ఉండాలని ఒక ఆనందం ఇచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని చేశాం. ఒకప్పుడు సాగునీరు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నుంచి పంటలు పూర్తిగా కాపాడుతున్నామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్కన కార్పొరేట్ వైద్యం అందరికీ ఇస్తున్నాం, వంట గ్యాస్ అందరికీ ఇస్తున్నాం, మరుగుదొడ్లు కట్టి ఆత్మగౌరవాన్ని కాపాడాం. రేపు నెలలో మీరు మళ్ళా గుర్తుపెట్టుకోండి, 2000 రూపాయలు పింఛన్ వస్తుంది, యువతకు నిరుద్యోగ భృతి 2000 రూపాయలు వస్తుంది, 4వ విడత 3వ విడత పసుపు కుంకుమ 4000 రూపాయలు. ఏం తల్లి తెలుసా? ఎప్పుడని మీకు తెలుసా? 4వ తారీఖు మీ అకౌంట్లోకి వస్తుంది. మీరందరూ పసుపు కుంకుమ డ్రా చేస్తున్నారు. ఎప్పుడో ఇచ్చేశాను, చెక్కులు కూడా మీకు ఇచ్చేసాను, అవునా కాదా? రైతులకి 4వ విడత 5వ విడత రుణమాఫీ మొత్తం మీ అకౌంట్లోకి వస్తుంది. తమ్ముళ్ళు, ముందు ఎన్నికల కంటే ముందు మీ అకౌంట్లోకి వస్తుంది. దానికి కూడా ఆర్డర్లు అయిపోయినాయి. ఇంకో పక్క ఒక విడత అన్నదాత సుఖీభావ డబ్బులు కూడా వస్తాయి మీకు. నేను ఒకటే ఆలోచిస్తున్నా, ఇస్తా ఉండడమే మీకు. మిమ్మల్ని ఎంపవర్ చేస్తాను, ఇంకా చేస్తాను. భగవంతుడు ఇంకా నాకు శక్తి ఇస్తే ఇంకా పెద్ద ఎత్తున చేస్తాం. అమరావతి పూర్తి చేస్తాం, పోలవరం పూర్తి చేస్తాం, నదులు అనుసంధానం చేస్తాం. సాగునీరు సమస్య లేకుండా చేసే బాధ్యత నాదని మరొక్కసారి మిమ్మల్ని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇన్ని పనులు చేయడానికి తెలుగుదేశం పార్టీ అవసరమా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మళ్ళా కోడికత్తి పార్టీకి 2-3 సీట్లు అవసరమా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు 2-3 సీట్లు కోడికత్తి పార్టీ గెలిపిస్తే టీఆర్ఎస్ కేసీఆర్ అకౌంట్లో పడుతుంది. అక్కడి నుంచి ఆయన మన మీద సవాలు విసిరుతాడు. అంటే మన వేలుతో మన కన్నే పడవాలనుకుంటున్నాడు కేసీఆర్. కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. మీ వాళ్ళు ఎట్టయితే నీకు సపోర్ట్ చేశారనుకుంటున్నావో మేమందరం కూడా ఐకమత్యం అయితే నీ ఆటలు సాగనివ్వమని మరొకసారి గట్టిగా వార్నింగ్ ఇస్తున్నా. మొన్నటి వరకు వస్తానన్నాడు పాపం రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి. నేను కూడా అనుకున్న సన్మానం చేద్దాం, వస్తాడేమో అనుకున్నా. ఆహ్వానించా, రాబోయే బాగానే ఉంటుంది, నువ్వు గొప్ప నాయకుడివి, అంతర్జాతీయ నాయకుడివి, రా అని చెప్పా. వచ్చుంటే చాలా బాగుండేది. ఇప్పుడు అంటున్నాను, నేను వస్తే మీ వాళ్ళు ఒప్పుకోరు కాబట్టి దొడ్డిదారిన రాజకీయం చేస్తాను, డబ్బులు పంపిస్తానంటున్నాడు. నేను అడుగుతున్నా, ముసుగులు వద్దు. కేసీఆర్ గాని మోడీ గాని ముసుగులు తీయండి. ముగ్గురు కలిసి రండి. మీ కథ ఏంటో ఒకేసారి ముగ్గురు కథ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అవునా కాదా తమ్ముళ్ళు? ఏమమ్మా అవునా కాదా? మూకమ్ముడి దాడి, మన మీద ఒత్తిడి, చాలా దుర్మార్గంగా ప్రవర్తించారు. బాధేస్తుంది. అయితే ఇప్పుడు తిరుగుబాటు తప్ప ఇంకొక మార్గం లేదు. వీళ్లకు గుణపాఠం చెప్పడం తప్ప వేరే ఆలోచన లేదు. ఆ గుణపాఠం మీ ఓటు ఆయుధం. 11వ తారీఖు జరిగే ఎన్నికల్లో ఎవరు కూడా డిపాజిట్ కూడా రావడానికి వీలు లేదు. 5 కోట్ల మంది ఒకే ముక్త కంఠం, ఒకే మార్గం. అది సైకిల్ గుర్తుకు ఓటేసే ఏకైక మార్గం తప్ప ఇంకోటి లేదు. అదే రాజమార్గం, అదే రాబోయే రోజుల అభివృద్ధికి మార్గం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకనే మిమ్మల్ని కోరుతున్నా, మళ్ళీ ఒకసారి ప్రతి ఒక్కరిని కోరుతున్నా, మీ పౌరుషం పెరగాలి, మీ ఉత్సాహం ఇనుమడింపాలి. ఆత్మవిశ్వాసంతోనే కాదు, ఆత్మగౌరవం కోసం పెత్తందారీ వ్యవస్థ కేసీఆర్ గాని ఇంకొకరు మనం ఏది చేయడానికి లేదు. వేరే రాష్ట్రం
మన మీద దాడి చేయాలనుకున్నా, మన మీద పెత్తనం చేయాలనుకున్నా మనం చేతగాని వాళ్ళం కాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్నికల్లో దేశమంతా కూడా ఆశ్చర్యపడే విధంగా 25 పార్లమెంట్లు 175 అసెంబ్లీ గెలిస్తే దిమ్మెరిపోతారు. మనకు రావాల్సిన వాటాలు అప్పుడు ఇస్తారు, లేకపోతే మళ్ళా మోసం చేస్తారు. అందుకని తెలంగాణ కూడా ఇచ్చి తీరుతారు. ఎవరి కోసం ఇస్తారు? తమాషాలు ఆడుతున్నారు. ఈరోజు కష్టపడతాం, కానీ కష్టపడే సమయంలో మన హక్కులు కూడా మనం కాపాడుకోవాలి. అందుకే ముందుకు రావాలని మరొకసారి కోరుకుంటూ, మా ఆడబిడ్డలు మళ్ళా ఒకసారి కోరుతున్నా, చెల్లెమ్మలు మీరి మీదే నా నమ్మకం. ఈ ఇంటికి ఒక తయారు కావాలి. 5 ఏళ్లు మీకోసం కష్టపడ్డా, కనీసం 15 రోజులు నా కోసం మీరు ఆలోచించండి. ఊర్లో ఉదయం సాయంత్రం ఒక రౌండ్ వేయండి. నాకే తమ్ముడు, మనకే ఓటు, మన విజయానికే ఓటు, మన అభివృద్ధికే ఓటు, దొంగలకు ఓటు కాదు. ఈ రాష్ట్రాన్ని లూటీ చేసే వ్యక్తులు కానీ ద్రోహులకు ఓటేయడానికి వీలు లేదని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. అందరూ కలిసి ఊరూరు ఒకటిగా పనిచేయండి. ఒకే మార్గం వెళ్ళండి. అందరూ కలిసి కన్సాలిడేట్ చేయండి. ఒకరిద్దరుంటే చెప్పండి, వాళ్ళ మీద ఒత్తిడి పెంచండి. తెలుగుదేశానికి వెయ్యాలి, ఇది చారిత్రక అవసరమని అందరూ చెప్పాల్సిందిగా మరొక్కసారి అందరినీ కోరుకుంటూ, ఈరోజు మిమ్మల్ని చూస్తే వదిలిపెట్టాలని లేదు. ఇంకా 4 మీటింగ్లు ఉన్నాయి, ఇప్పుడు 2 అయినాయి. కాబట్టి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరూ లేచి నిలబడుకొని, ఇప్పుడు నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, మీ ఓటు ఎవరికంటే ఇప్పుడు శివ కూడా ఉన్నాడు, మంచి అభ్యర్థి. ఎంత మంచి అభ్యర్థి అంటే ఇక్కడ మీకు అందుబాటులో ఉంటాడు. ఎమ్మెల్యేగా బ్రహ్మాండంగా పనిచేశాడు. ప్రజలకు అందుబాటులో ఉండి సేవా కార్యక్రమాలు చేసిన వ్యక్తి మన శివ. ఆయన్ని కూడా మీరు గెలిపించాల్సిన అవసరం ఉంది. ఇద్దరికీ అఖండ మెజారిటీతో మీరు గెలిపించాలని అయోధ్య లంక బ్రిడ్జి టెండర్ పిలవాలి, ఇమీడియట్ గా పిలుస్తాం. వశిష్ట బ్రిడ్జి కోడేరు గన్నవరం మధ్య చేయాలి, అమలాపురం సులభం అయిపోతుంది, అది కూడా చేస్తాం. ఫైర్ స్టేషన్ అడిగాడు, ఇది కూడా ఇస్తాం. డ్రైనేజ్ వ్యవస్థ బాగు చేయాలి, ఇస్తాం. హౌసింగ్ కూడా 1+2 ఆర్ 1+3 అడిగారు, అది కూడా ఇస్తారని చెప్పి తెలియజేసుకుంటూ, ఇప్పుడు నేను అడుగుతున్నా మిమ్మల్ని, తమ్ముళ్ళు మీ ఓటు, అమ్మలారా మీ ఓటు. ఏమ్మా చేయి పైకి చెప్పాలి, గట్టిగా చెప్పాలి, సైకిల్ కానీ. అమ్మలారా మీ ఓటు, అయ్యలారా మీ ఓటు. తెలుగుదేశం వర్ధిల్లాలి, తెలుగుదేశం, తెలుగుదేశం, తెలుగుదేశం. ఇంకో పక్క ఎన్టీఆర్ అమర్హై, ఆ మహానుభావుడు పెట్టిన శుభ సందర్భం ఈ పార్టీ. ఎన్టీఆర్, ఎన్టీఆర్, ఎన్టీఆర్ ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటాం, కాపాడుకుంటాం. గట్టిగా చెప్పాలి, ఆత్మగౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని. ఇప్పుడు మీరందరూ నాకు చూపేయాలి, మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నామని. మా ఆడబిడ్డలు కూడా ఎవరన్నా కనపడిస్తే ఇదే చెప్పాలి మీరు. ఇప్పుడు పోరాటానికి సిద్ధంగా ఉన్నామని పిడికిలి బిగించి చూపేయాలి అందరూ. అందరూ వెనకాల రోడ్డు మీద, ఈ పక్కన మా ఆడబిడ్డలు కూడా, తల్లి మిమ్మల్ని నేను నమ్ముకున్నా, మీరే పోరాటం. ఒకరిద్దరు మగవాళ్ళు అటు ఇటు ఉన్నా వాళ్ళకు కూడా తాళం వేయాల్సింది మీరే, వాళ్ళు కూడా దాడికి తేవాల్సింది మీరే. అవునా కాదా? తీసుకురావాలి. ఒక పూట భోజనం పెట్టద్దండి, వాళ్ళే వచ్చేస్తారు. అందరికీ మీ స్ఫూర్తి చూసా నాకు అనిపిస్తుంది. ఎన్నో సంవత్సరాలుగా రాజకీయాలు ఉన్నా కానీ ఇటీవల మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు చూపించిన స్ఫూర్తి ఎప్పుడూ నేను చూడలేదు. దీనికి మళ్లీ మీ అందరి పాదాభివందనం చేస్తూ మీ ఆశీస్సులన్నీ కోరుకుంటున్నానని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి.